అదేవిధంగా మాదిగల ముద్దుబిడ్డ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి 61వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి సప్పండ వర్గాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా పక్షాన రాయపోల్ మండల సప్పండ వర్గాల కుల పెద్ద మనుషుల సమక్షంలో అన్నగారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఆదాయాన్ని మించి ఆస్తులు సంపాదించుకోవడం ఎంత నేరమో, జనాభాను మించి రిజర్వేషన్లు అనుభవించడం కూడా అంతకంటే గొప్ప నేరం అని చెప్పేసి భావించినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన అందాలి, దళితుల్లో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందాలంటూ, లేదంటే మాదిగ ఉపకులాలు అంధకారంలో పడే ప్రమాదం ఉందని గౌరవ శ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994వ సంవత్సరంలో 20 మంది యువకులతో ప్రారంభించినటువంటి ఎంఆర్పిఎస్ ఈరోజు గ్రామాలుగా, మండలాలుగా, జిల్లాలుగా, రాష్ట్రాలుగా విస్తరించి దేశవ్యాప్తమైన ఈ శుభ సందర్భంలో మాదిగల జన్మ హక్కు అయినటువంటి ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు, గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే కలెక్టర్ కార్యాలయం వరకు ధర్నాలు, రస్తారోకోలు, దీక్షలు, అసలు ఉద్యమం అంటే ఏందని ప్రపంచానికి అంబేద్కర్, పెరియార్, జగజీవన్ రామ్ తర్వాత మరొక్కసారి రుచి చూపించినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు మరి మాదిగల ఆశ, శ్వాస, మాదిగల గుండె చప్పుడైనటువంటి ఎస్సీ వర్గీకరణ మరి సమాజంలో ఉన్నటువంటి సప్పండ వర్గాల అండదండలతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా మాదిగల ముద్దుబిడ్డ అయినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగింది గౌరవప్రదంగా. ముఖ్య విషయం ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం కోసం, హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సాధించి పెట్టడం జరిగింది. మరి ఆ రోజు అధికార పక్షంలో ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారు అంబేద్కర్ సాధించినటువంటి హక్కులను, రిజర్వేషన్లను అమలుపరచడానికి తన జీవితాన్నంతా ధారపోయడం జరిగింది. మరి ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు